కొన్ని విషయాలను గురించి విశదీకరించుకుంటూ ఆలోచిస్తే మనిషి మెదడు ఆలోచించే శక్తి విస్తృతమవుతుందంటారు. కాంతి కాలుష్యం లేని పల్లెటూరులో అమావాస్య రాత్రి ఆరు బయట మంచంపై పడుకుని ఆకాశాన్ని చూస్తున్నప్పుడు మనిషి మెదడు ఎన్నో ఆలోచనలు చేస్తుంది. మనకు ఆకాశం వంక చూస్తే కనిపించే నక్షత్రాలు, మినుకు మినుకుమనే కొన్ని చుక్కలు మన ఆలోచనలను ఎక్కడికో తీసుకువెళ్తాయి. నగరాల్లో ఆ అనుభవం అసాధ్యం. అంతరిక్షంలో ఆ అనంత దూరానికి పరిధి ఎంతో, ఎక్కడి దాకా ఉందో ఎవ్వరికీ తెలియదు. భూమిపై ఆవరించుకుని ఉన్న కొంత మేరనే శాస్త్రజ్ఞులు వాతావరణం అంటారు. అది ఆకాశంలో 32 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉంటుంది. మన చుట్టూ ఎన్నో రకాలైన రసాయన అణువులు కమ్ముకుని ఉంటాయి. ఒక్కసారి ఊపిరి తీసుకున్నప్పుడు బిలియన్ల కొద్దీ అలాంటి చిన్న చిన్న కంటికి కనిపించని కణాలు లోపలికి వెళ్తుంటాయి. వాతావరణం కన్నా పైన ఉండేదే అంతరిక్షం లేదా స్పేస్ అంటారు. అక్కడ కూడా రసాయన అణువులు ఉంటాయి, కానీ కొద్ది స్థాయిలో ఉంటాయి. వాటి మధ్య ఖాళీ స్థలం చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే దాన్ని స్పేస్ అని వ్యవహరిస్తున్నారు. అనంత విశ్వంలో మనం విశ్వం పుట్టుక గురించి తెలుసుకోవాలనే జిజ్ఞాస మానవులకు ఎన్నో శతాబ్దాల క్రితమే మొదలైంది. అసలు విశ్వం అంటే ఏమిటి? అది ఎప్పుడు పుట్టింది? ఎలా పుట్టింది? పుట్టడానికి కారణం ఏమిటి? విశ్వం పుట్టక ముందు ఏముంది అనే ప్రశ్నలు మన మనస్సులో ఉదయిస్తాయి. మానవ చరిత్రలో మనిషి బుద్ధి వికాసంతో పాటు తన చుట్టూ ఉన్న పరిసరాల గురించి తెలుసుకోవాలనే కుతూహలం కూడా పెరుగుతూనే ఉంది. విశ్వం అంటే ఏమిటి? మన భూగోళం, సూర్యమండలం మొదలుకొని ఆకాశంలో మనకు కనిపించే పాలపుంతలు, అందులో ఉండే కోటాను కోట్ల నక్షత్రాలు, వాటి చుట్టూ తిరిగే గ్రహాలు, తోకచుక్కలు, కాలబిలాలు, నెబ్యులాలు, క్వాజర్లు, పల్సర్లు, వాటి మధ్య ఉండే వాయువులు, గ్రహధూళి, ఖాళీ ప్రదేశం, ఇలా సమస్తాన్నే మనం విశ్వం అంటున్నాం. అపారమైన జ్ఞానం కలిగిన దిగ్గజ శాస్త్రవేత్తలకు సైతం అంతరిక్షం తికమక పెడుతూ వచ్చింది. అంతరిక్షపు సుదూర తీరాల్లో అవతల మనకు తెలియకుండా ఏదో జరుగుతుంది. ఇంకా ప్రయాణిస్తే కానీ అక్కడేం జరుగుతుందో తెలియదు. కానీ ఈ ప్రయాణాలకు మనుషుల జీవితకాలం సహకరించదు. 4 కాంతి సంవత్సరాల దూరంలో ఉండే ఆల్ఫా సెంచారీ అనే నక్షత్రం మనకు దగ్గరగా ఉంటుందని చెప్తారు. అయితే దీన్ని చేరేందుకు ఇప్పుడున్న టెక్నాలజీలతో 70,000 సంవత్సరాలు పడుతుంది. అలాంటి నక్షత్రాలు, గ్రహాలు లెక్కలేనన్ని విశ్వాంతరాల్లో ఉన్నాయి. మనం మన సౌర కుటుంబంతో కలిసి మిల్కీ వే లేదా పాలపుంత ఉన్నాం. దీన్నే గెలాక్సీ అని కూడా అంటారు. అందులోని ఓ సౌర కుటుంబపు గ్రహాల సముదాయంలో ఒకటైన భూమిపై ఉన్న క్రమ పద్ధతిలో తన చుట్టూ తాను తిరుగుతూ, సూర్యుడు చుట్టూ తిరుగుతూ బతికేస్తున్నాం. మనకి దగ్గరగా ఉన్న వేరే నక్షత్రాల చుట్టూ తిరిగే గ్రహాల్లో కానీ ఎక్కడా కూడా ప్రాణమున్న జీవులని కానీ, జీవోత్పత్తికి సరిపడే వాతావరణాన్ని కానీ ఇప్పటి వరకు మనం కనిపెట్టలేకపోయాం. 1959లో నాసా ప్రయోగించిన ఎక్స్‌ప్లోరర్ 1 ఉపగ్రహం మొదటిసారిగా అంతరిక్షం నుండి భూగోళం చిత్రాలను తీసింది. దీనివల్ల మన భూగోళపు అందాన్ని చూసే అవకాశం దక్కింది. నీలి రంగులో మెరిసిపోయే మన గ్రహానికి సరిపోయిన గ్రహం ఇంకొకటి లేదు. మన గ్రహంపై మహాసముద్రాలు, పర్వత శ్రేణులు, లోయలు, నదులు, అడవులు, పచ్చిక బయళ్ళు, సాగు పొలాలు, ఎడార్లు, మంచుతో నిండిన ధ్రువ ప్రాంతాలు ఏర్పడి అందమైన రంగురంగుల ప్రకృతితో నిండి ఉంటుంది. మనకు తెలిసి సూర్యుడు కూడా ఓ సాధారణ నక్షత్రమే. బాగా పెద్దదిగా, ప్రకాశవంతంగా కనిపిస్తాడు. అయితే సూర్యుడు భూమికి దగ్గరగా ఉన్నాడు కాబట్టి అలా అనిపిస్తుంటుంది. అంతేకాని సూర్యుడి కన్నా ఎన్నో రెట్లు పెద్దవైన నక్షత్రాలు అంతరిక్షంలో బిలియన్ల కొద్దీ ఉన్నాయి. నాసా కనిపెట్టిన వేగవంతమైన తాజా రాకెట్ లో ప్రయాణిస్తే ట్రిలియన్స్ ఆఫ్ మైల్స్ తర్వాత కూడా ఇంకా అంతు తెలియని అంతరిక్షం ఉంటుంది. 1990లో హబుల్ అంతరిక్ష టెలిస్కోప్ ను మన భూమి వాతావరణం బయట అంతరిక్షంలో ప్రయోగించడం జరిగింది. దీనితో మనం ఉత్తి కంటితో చూడగలిగిన దానికంటే 1000 కోట్ల వంతు భాగం ఉన్న అత్యంత చిన్న వస్తువును కూడా చూడటానికి వీలవుతుంది. తాజాగా ప్రయోగించిన జేమ్స్ వెబ్ టెలిస్కోప్ అయితే హబుల్ కన్నా 100 రెట్లు ఎక్కువ శక్తివంతమైంది. పోయిన ఏడాది క్రిస్మస్ సమయంలో ప్రయోగించడం జరిగింది. దాని పని ఇంకా మొదలు అవ్వలేదు. మరో 2 నెలల్లో అత్యంత పవర్ఫుల్ టెలిస్కోప్ మనం ప్రయాణించలేని దూరాల్లో ఏముందో చెప్పేస్తుంది. టెలిస్కోప్ల సహాయంతో దూరంగా ఉన్న గెలాక్సీలను, గెలాక్సీల మధ్యలో ఉన్న కాలబిలాలను, నెబ్యులాల్లో నక్షత్రాల పుట్టకను, అంతకు ముందు చూడలేకపోయిన విశ్వాన్ని మనం పరిశోధించగలుగుతున్నాం. విశ్వంలో లేనిది ఏమీ లేదు. విశ్వం బయట ఏమీ ఉండదు. విశ్వం పుట్టక ముందు కాలం లేదు. కాలం లేని చోట కారణం, ప్రభావం లాంటి పదాలు ఉండవు. అందుచేత విశ్వం పుట్టుకకు కారణం లేదు. విశ్వం పుట్టడం అంటే ఏమిటి? విశ్వం పుట్టక ముందు ఏముంది? విశ్వం పుట్టుక, దాని తర్వాత జరిగిన పరిణామాలు ఏమిటి అనే దాన్ని వివరించే సిద్ధాంతాల నుంచే బిగ్ బ్యాంగ్ సిద్ధాంతం పుట్టుకువచ్చింది. అర్థం చేసుకోవడానికి కాస్త కష్టంగానే ఉన్నా ఈ సిద్ధాంతం ప్రకారం బిగ్ బ్యాంగ్ కు ముందు విశ్వంలోని పదార్థం, స్థలం, శక్తి, కాలం అంతా సూదిమోనంత కూడా లేని ఒక బిందువులో నిక్షిప్తమై ఉండేదని చెప్తున్నారు పరిశోధకులు. ఆ బిందువు నుండి లెక్క కట్టలేనంత శక్తి వెలువడి వ్యాకోచించడం మొదలుపెట్టింది. మహా నిస్ఫోటనం జరిగిన కొద్ది నిమిషాల్లోనే ఆ బిందువుల్లో ఉన్న శక్తిలో 95% బయటకు
వరకు వ్యాప్తి చెందినట్లుగా శాస్త్రవేత్తలు వెల్లడించారు. దీని ప్రకారం బిగ్ బ్యాంగ్ తరువాత కాలంతో పాటు విశ్వం కూడా విస్తరిస్తూ వచ్చి ఇప్పటి రూపం తయారైందని శాస్త్రవేత్తలు ఊహిస్తున్నారు. అంటే విశ్వం గెలాక్సీలను మోస్తూ తనంతట తాను వ్యాప్తి చెందుతుందన్నమాట. మనం నివసించే మిల్కీవే గెలాక్సీ నుంచి మరో గెలాక్సీకి ప్రయాణించాలంటే మిలియన్స్ ఆఫ్ ట్రిలియన్ సంవత్సరాలు ప్రయాణాలు చేస్తూనే ఉండాలి. ఎక్కువ భాగపు అంతరిక్షం కంప్లీట్ గా ఖాళీగా ఉంటుంది. కాకపోతే గుర్తు తెలియని అణువులు, కణాలు, కంటికి కనిపించని కణాలు ఉంటాయి. వాటినే శాస్త్రవేత్తలు డార్క్ మ్యాటర్ అని వ్యవహరిస్తుంటారు. పెద్ద పెద్ద టెలిస్కోప్ల ద్వారా అంతరిక్ష పరిశోధకులు చూసి మిలియన్ సంఖ్యలో లెక్కలేనని గెలాక్సీలను గుర్తించారు. 360 డిగ్రీల కోణంలో ఎటు చూసినా ప్రతి డైరెక్షన్ లో ఈ సీన్ కనిపిస్తూ ఉంటుంది. అయితే అది ఎక్కడి దాకా, ఆ తర్వాత ఏంటి అన్న ప్రశ్నకు ఎవరి వద్ద సమాధానం లేదు. విశ్వాన్ని ఓ పెద్ద బెలూన్ అని అనుకుంటే అందులో గాలి నింపిన కొద్దీ బెలూన్ పైన ఉండే చుక్కలు పెద్దవవుతూ వస్తాయి. అలాంటి బెలూన్నే ఈ గెలాక్సీలు. దీనికి అంతు ఉండదా అంటే ఏమో. అలా ప్రయాణించే సాధనాలు ఇప్పటికైతే లేవు. పైగా జీవితకాలం సరిపోదు. ప్రతి వైపు నుంచి అంతులేనన్ని గెలాక్సీలు ఉన్నాయి. వీటికి చివరి వైపు ఎటు వెళితే వస్తుంది? ఈ ప్రశ్నలకు శాస్త్రజ్ఞుల వద్ద సమాధానాలు లేవు. ఎక్కడో ఎండ్ అన్నది ఉండాలి, కానీ అది ఎక్కడ? కొందరు శాస్త్రవేత్తలు మాత్రం ఇలా చెబుతుంటారు. భూమిపై ఒక ప్రాంతం నుంచి ప్రయాణిస్తూ పోతే ఏదో ఒక రోజు బయలుదేరిన ప్రాంతం మళ్ళీ వస్తుంది. అలాగే గెలాక్సీ తరువాత గెలాక్సీగా ప్రయాణిస్తూ పోతే ఏదో ఒక రోజు బయలుదేరిన ప్రాంతం చేరుకునే అవకాశం ఉంటుంది. అంటే విశ్వం భూమిలా ఉంటుందా అన్న అనుమానం వస్తుంది. అంటే ఇలాంటి వృత్తాకారాలు మరిన్ని ఉంటాయా అని కూడా అనిపిస్తుంది. ఈ ప్రశ్నలు అనంతం. ఈ ప్రశ్నలకు రాబోయే తరాలు శాస్త్రవేత్తలు, పరిశోధకులే చెప్పాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు మనం మన తరానికి సంబంధించిన టెక్నాలజీలో ఈ ప్రగతిని సాధించగలిగాం. ఆపై రాబోయే తరాలు మనం తెలుసుకున్న దానికన్నా ఎన్నో రెట్లు ఎక్కువ తెలుసుకుంటారు. అవి మనల్ని ఆశ్చర్యపరిచేవిగా ఉంటాయనడంలో సందేహం లేదు.